కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్రచారం చేసినా వాళ్ళు కూడా జీరో అయిపోతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి కోసం చనిపోయిన ప్రజల్ని ఓదార్చాలి అంటే జగనన్నని విజయమ్మని మెడబట్టుకొని కాంగ్రెస్ నుంచి బయటికి తోసేసి వాళ్ళని ఎలా హ్యూమిలేట్ చేశారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే తలుపులు వేసేసి ప్రత్యేక హోదా కూడా లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రజలు అన్యాయం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు మొక్కువని ధైర్యంతో చెరగని చిరునవ్వుతో ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడాలని ఈ రోజుటి వరకు ఎవరికి తల వంచకుండా రాజకీయం చేసిన నాయకుడు జగనన్న. కానీ పక్క రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది పార్టీలు పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండానే వాళ్ళకు వీళ్ళకి ఓట్లేయమని పార్టీలను విలీనం చేసి మళ్ళీ ఈరోజు ప్రచారాలకు వచ్చే వాళ్ళని డూడు బసవన్నలు అంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, కానీ వచ్చే ప్రతిపక్షాలకే క్లారిటీ లేదు. మరి అలా ఎందుకు మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ మరి గతంలో పెద్దిరెడ్డి అంకుల్ దేవుడు నాకు రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నన్ను గెలిపించారని వాళ్ళే చెప్పారు. సో మరి ఇలా ఈరోజు అలా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే సీట్ ఇస్తే మంచోడు దేవుడు, ఇవ్వకపోతే దయ్యం అంటే అది కరెక్ట్ కాదు కదా. కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అవుతేనే మనం అందరం కూడా సంతోషంగా ఉండగలం, సుఖంగా ఉండగలం. మనం అంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అఫీషియల్స్. తెలుగుదేశం పార్టీ ఉంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర ప్రజలకి ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి లేదనేది కూడా మనం చూసిన విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లకు పైగా మన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ఈరోజు మనం చేస్తోంది దుష్ట చతుష్టయం. అలాగే ప్రతిపక్షాలలో ఏ విధంగా నీతిమాలిన రాజకీయాలు చేసే వాళ్ళంతా ఒకటయ్యారో చూడండి. మీరందరూ కూడా వీళ్ళని తరిమి కట్టడంలో నాకు సహాయ సహకారాలు అందించాలని అడిగారు. ఆయన లాస్ట్ 5 years కూడా మీరు చూసుంటారు. ఎవరికైతే ఎమ్మెల్యే ఇవ్వలేకపోయారో, ఎంపీ ఇవ్వలేకపోయారో వారందరికీ కూడా వారి గౌరవం తగ్గకుండా ఎక్కడికక్కడ అకామిడేట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎక్కడా చేయలేదు, అంతకుముందు నాయకులు ఎవరు చేయలేదు. ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంతోమందికి క్యాబినెట్ హోదాలు కూడా కల్పించింది. మీరే చూశారు, మీ పేపర్లలో రాశారు. కాబట్టి ఈరోజు నాకు సీట్ ఇవ్వలేదు అంటే పార్టీ మీద దుమ్మెత్తి పోయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరికో తీసేస్తేనే కదా మనకిస్తారు. అప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి పార్టీ బాగుండాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉండటానికి మనమంతా కూడా సపోర్టివ్గా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను.